గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పారిశ్రామికవేత్త దాసరి జి రమేష్ వైసీపీలో చేరబోతున్నారు. లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ను కలుసుకున్నారు జి రమేష్. చంద్రబాబు వైఖరి నచ్చకే తాను టీడీపీకి దూరంగా ఉన్నట్టు చెప్పారు ఆయన. జగన్ వాగ్దానాలను విశ్వసించే వైసీపీలో చేరాలనుకుంటున్నట్టు చెప్పారు దాసరి జి రమేష్. వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని రకాలుగాను మంచి లీడర్షిప్ అందించి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగాను ప్రభుత్వాన్ని అవమానకరమైన రీతిలో నడుపుతోంది. హీనంగా తెలుగు జాతిని తీసుకెళ్తున్న రకంగా ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన అన్ని రకాలుగాను జనాకర్షణ పొందిన నాయకుడు. సో రాబోయే ఎన్నికల్లో ఆయన అన్ని రకాలుగాను ఘన విజయం సాధించి మంచి పరిపాలన చేస్తాడని ఆశిస్తున్నాను. 1999లో 2 సీట్లు ఇస్తానని చెప్పి గన్నవరం అసెంబ్లీ సీటు, విజయవాడ పార్లమెంట్ సీటు నాకు ఇస్తానని చెప్పి అంతకుముందు వాగ్దానం చేసి మాట తప్పాడు. దాంతో నాకు తెలుగుదేశం రాజకీయాల మీద కొంచెం విరక్తి పొంది నేను దూరంగా ఉండటం జరిగింది. మేము పార్టీకి 35 ఏళ్ళ నుంచి త్యాగం చేయడం తప్ప ఒక పైసా మేము ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఆశించింది కానీ పార్టీ ద్వారా మేము సంపాదించింది కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడూ రూపాయి మాకు చందా ఇచ్చింది లేదు. ఆయన మూలంగా మేము ఒక పని చేయించుకుందే లేదు, అడిగింది లేదు. పార్టీకి నేను అన్ని రకాలుగాను పార్టీ కష్టకాలంలో నేను ఎన్నో రకాలుగా నేను సహాయం చేశాను. ఆయనకు కూడా పర్సనల్గా పోవడానికి సహాయం చేశాను. ఆయన చీఫ్ మినిస్టర్ అవడానికి కూడా ఏదో రకంగా నేను కొంత కారణం అయ్యాను, ఏ రకంగా కానీ. అట్లాగే నాదెళ్ల భాస్కర్ గారు ఉదంతంలో కూడా నేను అహర్నిశలు 30 రోజులు పార్టీకి చేదోడవాదానికి ఉంటూ 24 గంటలు రామకృష్ణ స్టూడియోస్లోనే ఉంటూ నా సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. అంతేగాని నేను ఎప్పుడూ కూడా పార్టీ నుంచి ఏమి ఆశించింది కానీ పార్టీ నుంచి లాభం పొందింది కానీ ఎప్పుడూ లేదు. ఒక పైసా కూడా తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రూఫ్ చూస్తే నేను అందుకు సంసిద్ధుడినై ఉంటాను.